ఇట్లాంటి కేసు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏమని చెప్పారు, అసలు ఏం జరిగింది? ప్రాపర్ గా కౌన్సిలింగ్ చేస్తాం Okay. కూర్చోబెట్టి Hmm. వైఫ్ కి. Hmm. ఏం లేదంటే జస్ట్ అవేర్నెస్ అండి, అవగాహన లేక. Hmm. ఇప్పుడు హస్బెండ్ కి అజో వచ్చింది, Hmm. సో ఆమె ఏమనుకుంటది, Hmm. సో హస్బెండ్ కి మంచిగా ఆయన కణాలు ఉంటే ఎవరైనా అనుకుంటారు. ఏ కపుల్ కానీ వారి వారి పిల్లలు వారి జెనెటిక్ మదర్ అండ్ ఫాదర్ అయితేనే బాగుంటుందని అని అనుకుంటారు. Hmm. డోనార్ని యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఓకే. సో వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Hmm. సో సెమెన్ కౌంట్ లేదు, అజోస్పర్మియా ఉంది. Hmm. సో అజోస్పర్మియా ఉన్న వాళ్ళకి టెస్టిస్ నుంచి కూడా తీసుకోవచ్చు. Hmm. టెస్టిస్ నుంచి టెస్ట్ చేద్దామని చెప్తాం. Okay. ఒకవేళ టెస్టిస్ టెస్ట్ చేసి అందులో కూడా లేకుంటే దెర్ ఈజ్ నో ఆప్షన్ అమ్మా, ఖచ్చితంగా డోనార్కి వెళ్ళాల్సింది. నువ్వు డోనార్ యాక్సెప్ట్ చేయకుంటే నీకు పిల్లలు అయ్యే అవకాశాలు ఉండవు ఓకే. అని ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. వారి వారి కండిషన్ వివరంగా చెప్పాలి. Hmm. వివరంగా చెప్పకుండా మనము దాచిపెట్టేసి ఇంకా వేరే అని చెప్పేసి వేయడం అయితే చాలా తప్పు, అలా చేయకూడదు. సో ఇలాంటివి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈవెన్ హస్బెండ్లు కూడా వైఫ్ ఎగ్ రిజర్వ్ తగ్గిందండి డోనార్ తీసుకోండి అంటే కూడా హస్బెండ్ కూడా యాక్సెప్ట్ చేయరు ఓకే. ఇనీషియల్గా. Hmm. సో వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ ట్రై చేద్దాము, మీ సెల్ఫే ట్రై చేద్దాము, మీ వైఫ్ ఎగ్సే ట్రై చేద్దామని చెప్పి కొంతమందికి ట్రై కూడా చేస్తాం. Hmm. సో వారి ఎగ్ రిజర్వ్ సరిగా లేక నెగటివ్ కూడా వస్తుంది. ఓకే. ఒకసారి నెగటివ్ వచ్చినాక డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాం. ఓకే. అవును, లాస్ట్ టైం మాకు మా వైఫ్ది మీరు వద్దన్నారు, అయినా బట్ ట్రై చేశాము, నెగటివ్ వచ్చింది, మాకు ఈసారి డోనారే తీసుకోండి అని వాళ్ళే చెప్తారు. ఓకే. బికాజ్ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ కదా ఇవన్నీ. Hmm. సో వారికి వివరంగా తెలియజెప్పడం ద్వారా, ఒకసారి ఒక అటెంప్ట్ ఇవ్వడం, నెగటివ్స్ రావడం ద్వారా వారు యాక్సెప్ట్ చేసేస్తారు. ఓకే. సో ఐవీఎఫ్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు మ్యామ్ అసలు? సో ఐవీఎఫ్ ప్రొసీజర్ అన్నది ఏదైతే లోపల బాడీలో జరగాల్సిన ప్రెగ్నెన్సీని టోటల్గా మనం ల్యాబ్లో చేస్తాం. ఓకే. ఓకే. సో దీనికి ఏంటంటే కపుల్ ఎవాల్యుయేషన్ తర్వాత వారికి ఐవీఎఫ్ కనుక డిసైడ్ చేస్తే ఇనీషియల్గా ఇండక్షన్ ప్రోటోకాల్ అని ఉంటుంది. Okay. అంటే పీరియడ్ ఉన్న 2వ రోజు నుంచి వరుసగా ఒక 11 days ఇంజెక్షన్స్ పెడితే ఆమెకున్న ఎగ్స్ గ్రో అవుతాయి. ఓకే. తర్వాత నీడిల్ ద్వారా అండర్ సెడేషన్ ఆ ఎగ్స్ అన్ని పికప్ చేస్తాం. ఓకే. పికప్ చేసి అది ఎట్ ది సేమ్ టైం హస్బెండ్ దగ్గర నుంచి సెమెన్ కూడా కలెక్ట్ చేసి మనం ల్యాబ్లో ఇక్సీ విధానం ద్వారా ఆ ఎగ్లోకి స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం.